నేను మీ డాక్టర్ ఎంజెడ్ఈఎస్కరి. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య, సంతాన లేమి సమస్య, వీర్య కణాలు తగ్గిన, వీర్యం మోతాదు తగ్గిన, దాని చిక్కదనం తగ్గిన, అందులో ఉన్న కణాల సంఖ్య తగ్గిన, కణాల మోటిలిటీ కదలిక తగ్గిన, చలనం తగ్గిన, దానికోసం చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి కర్వ్ పెన్నిస్, క్రాస్ పెన్నిస్. అంగము చక్కగా ఉండాలి. అంగం స్తంభించాక ఇలా వంకరైపోయింది అనుకోండి, రైట్కైనా లెఫ్ట్కైనా పైకైనా కిందికైనా ఎటువైపు అయినా అంగం స్తంభించినప్పుడు క్రాస్ అయిపోయింది అనుకోండి, దానికి కర్వ్ పెన్నిస్ అంటారు. పుట్టుకతో ఉంటే ఏం కాదు, దానికి ఏం చేయలేము కూడా. మధ్యలో కర్వ్ పెన్నిస్ పైరోనీ డిసీజ్ ఒకటి ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు అది తరచుగా ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లో చూడడం జరుగుతుంది. కొందరికేమో మన బొక్క ఇరుగుతుంది కదా బాడీలో, అలాగే అంగం గట్టిగా ఉన్నప్పుడు రాంగ్ పొజిషన్లో సెక్స్ చేసినప్పుడు అంగం కూడా కట్టని సౌండ్ వచ్చేసి బొక్కలాగా ఇరిగిపోతుంది. వాళ్ళకు కూడా అంగం క్రాస్ అయిపోతుంది, కర్వ్ పెన్నిస్. ఇట్లాంటి సమస్యకు యునానీలో చక్కటి పరిష్కారము, ఏ సర్జరీ లేకుండా, ఏ కోతలు లేకుండా, ఓన్లీ యునానీ ఓరల్ మెడికేషన్, పైన పూసే తైలాలు తిలాలు ఉంటాయి. దానివల్ల అంగం మళ్ళీ చక్కగైపోతుంది. మధ్యలో వంకరైంది అంటే మీకు పుట్టుకతో లేదు, మధ్యలో వంకరైంది, మళ్ళీ మందులతో, పూసే మందులతో, తినే ఓరల్ మెడికేషన్తో మళ్ళీ అంగం ఎటువైపు అయినా వంకర అయిపోయిన అంగం, కర్వ్ అయిపోయిన అంగం చక్కగా అవుతుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అది కూడా శాశ్వతంగా. మళ్ళీ మందులు పెట్టాల్సిన అవసరం ఉండదు, తినాల్సిన అవసరం వస్తుంది. కర్వ్ పెన్నిస్ ట్రీట్మెంట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీకు నాకు సంప్రదించవచ్చు. దూరం ఉన్నవాళ్ళు ఫోన్ మీద మాట్లాడి ఎవరైనా వస్తే మందులు తెప్పించుకోవచ్చు.